రోజు రోజుకు పెరిగిపోతున్నాయి హత్యలు. ఒకరు నిప్పిపొట్టి అలాగే మరొకరు గొంతు కోసి, ఒకరు నరికి చంపి మరొకరు గొంతు నులిమి. కోపం క్షణికావేశంతో చంపడమే సరదా అనుకుంటున్నారు చాలామంది. చంపడమే కరెక్ట్ అనుకుంటున్నారు. వీటి వల్ల నిండు కుటుంబాలు బలవుతున్నాయి, రోడ్డున పడుతున్నాయి కొన్ని ఫ్యామిలీలు. ఈ ఘటనలో కూడా ఇదే జరిగింది. వీరు కూడా చంపడమే సరైందనుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, నెల్లూరు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో శ్రీహరి అనే వ్యక్తి తన భార్య శ్రీనందినిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీహరి, శ్రీనందినికి 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 9 నెలల కుమార్తె ఉంది. కొంతకాలంగా వీరి మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త అదే కారణంగానే ఆమెతో తరచూ గొడవ పడేవాడు. దీంతో కుమార్తెను వదిలి శ్రీనందినిని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఒక సెల్ ఫోన్ షాప్లో పనిచేస్తోంది. ఇటీవల నెల్లూరుకు వచ్చిన శ్రీనందిని ఇంటికి వెళ్తుండగా ఆమెను అడ్డగించాడు భర్త. వెంటనే అమ్మపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హతమార్చిన అనంతరం శ్రీహరి బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటు నల్గొండలో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి భార్యపై ఓ మహిళ పెట్రోల్ పోసి తగలబెట్టింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో జరిగింది దారుణం. నాగేష్ యాదవ్కు సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉండటం వల్ల గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో శనివారం నాగేష్ భార్యతో గొడవపడిన సుజాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలతో నాగేష్ భార్య మమత అక్కడికక్కడే మరణించింది. అప్పటికే మమత తన 5 నెలల బిడ్డను ఎత్తుకుంది. ఈ మంటలు ఆ బిడ్డకు కూడా అంటుకొని సగం శరీరం కాలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది చిన్నారి. కేతపల్లి గ్రామానికి మా చెల్లెని ఇచ్చినాం. మా చెల్లె పేరు మమత. మా చెల్లె ఇంత ముందుకు కరోనా టైంలో మా చెల్లెకి పెళ్లి అయింది. అప్పుడు అక్రమ సంబంధం ఉందా అని తెలియదు మాకు. కొన్ని రోజులకు తెలిసినా కానీ ఒకసారి వచ్చి వార్నింగ్ ఇచ్చినాక కూడా మేము సరే సార్ అని మసులుకుంటా అని చెప్పినాక కూడా మేము ఏం అనలే. ఇంకా మా చెల్లె ఎప్పుడు కానీ గొడవ పెట్టుకొని కానీ ఏది కానీ మా ఇంటికి రాలే. ఇప్పుడు కానీ ఏది కానీ మాకు చెప్పకుండా ఇంత గారం అవుతుందని మేము కూడా ఊహించలే. వచ్చింది చాకు, కారం, పెట్రోలు తీసుకొని వచ్చి మా బావ ప్రాణం లేకుంటేనే ఆమె చాకు, కారం అవన్నీ తీసుకొని వచ్చిందా. అంత ధైర్యం ఎక్కడిది? అంత ధైర్యం లేని ఆమె ఎట్టొస్తుంది. కాబట్టి మాకు న్యాయం జరిగిందాక మేము ఈ నుంచి శవాన్ని తీయనీయం. మాకు న్యాయం కావాలి. ఒకరేమో నిప్పంటించి మరొకరేమో కత్తితో పొడిచి, ఒకరు భర్త మరొకరు భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ. ఎవరైతే ఏంటి, ఏ సంబంధం అయితే ఏంటి, పోయింది నిండు ప్రాణం, తీసింది మనుషులు. అనుమానంతో మరొకరు, అక్రమ సంబంధంతో మరొకరు, 2 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఇది సమంజసమా? హత్య తప్పని తెలీదా? తెలిసే ధైర్యమా? చట్టం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? మర్డర్లు మానేయండి, శాంతి మార్గాన్ని ఎంచుకోండి.